అగైన్ డీపీ గారు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ ఇలా ఒక 6-7 వరకు టీమ్ వేసుకోవడం జరిగింది. నేను ఆ ప్రొసీజర్ అందరికి పంపిస్తాను. సో ఎవ్రీ గ్రీవెన్స్ సంబంధించి మీరు ఏదైతే గ్రీవెన్స్ ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తున్నారో మీరు ఏం రాస్తున్నారు అయిపోయిందో అవైలబుల్ రాస్తున్నారు, కానీ యాక్చువల్గా గ్రీవెన్స్ కంప్లీట్ అయ్యిందా లేదా, అది నిజంగా దాని సొల్యూషన్ తీసుకొని వచ్చి మనం అప్లోడ్ చేసామా, లేదంటే టైం అయిపోతుంది నేను ఏదో అడుగుతున్నాను లేకపోతే రిపోర్ట్ పెండింగ్ ఉంటుంది కాబట్టి అప్లోడ్ చేస్తున్నామా అని ప్రతి గ్రీవెన్స్ సంబంధించి మీ దగ్గర నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని ఈ పలానా కేసుని సాటిస్ఫాక్టరీగా గ్రీవెన్స్ క్లోజ్ అయ్యింది అని నిర్ధారించే పని పెట్టడం జరిగింది మా టీంకి. సో డిస్ట్రిక్ట్ లెవెల్ గ్రీవెన్స్ టాస్క్ ఫోర్స్ పని ఏంటంటే ప్రతి గ్రీవెన్స్ ఎవ్రీ మండే వచ్చే ప్రతి గ్రీవెన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, అలాగే పిఠాపురం నుంచి వచ్చే ప్రతి గ్రీవెన్స్ ఎవ్రీ సెకండ్ మండే గ్రీవెన్స్ కంప్లీట్ చేయడం ఒకటి. రెండోది ఆ గ్రీవెన్స్ కంప్లీట్ చేసినప్పుడు ఆ పిటిషన్ అడిగింది కంప్లీట్ అయ్యిందా, లేదంటే ఏదో మొక్కుబడిగా ఇది అయిపోయిందని చెప్పి రిపోర్ట్ అప్లోడ్ చేయడం కోసం రిపోర్ట్ అప్లోడ్ చేశాను అది